చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఇటీవల గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కుప్పం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేసును ఛేదించారని తెలిపారు. కిడ్నాప్ కు పాల్పడిన 7 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మరో 5 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కిడ్నాప్ కు వినియోగించిన 3 కార్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. రైస్ పుల్లింగ్ లో 100 కోట్లు గోవిందప్ప కుటుంబ సభ్యులకు వచ్చాయని, గోవిందప్ప కుటుంబ సభ్యులకు కిడ్నాప్ చేశామని పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. నేను ఏ దాన్ని లింకప్ చేసినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకు తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ, మిగిలిన మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ, ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది. కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్, నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే, మిగిలిన ఎవరో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీకు హ్యాక్ చేసుకోవడానికి వస్తాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి అన్నెసరీ మెసేజెస్, అన్నెసరీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది. మోసపోయేవాడు వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదైనా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే 1930 వెంటనే ఫోన్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళ నెంబర్, ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు. ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది. ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందుతుంది. రిజల్ట్ మీ దాకా వస్తుంది. 1930 సైబర్ క్రైమ్ నెంబర్. దానికి ఫోన్ చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ చేసేదాకా మీ వివరాలని చెప్పండి. 24